కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశ ప్రజలకు చారిత్రాత్మక సంస్కరణలను ఆవిష్కరించింది. ప్రధానంగా ఇదివరకటి 12%, 28% పన్ను స్లాబ్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 5%, 18% కొత్త స్లాబ్లను ప్రవేశపెట్టారు. ఈ కీలక నిర్ణయాలు సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపార వర్గాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. అదనంగా విలాసవంతమైన వస్తువులపై 40% కొత్త స్లాబ్ను కూడా ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త పన్ను విధానం వల్ల అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాలైన టూత్ పేస్ట్, సబ్బులు, షాంపూలు, వంట సామాగ్రిపై పన్ను 12% నుంచి 5%కి తగ్గింది. పాలు, పన్నీరు వంటి ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ రంగంలో రైతులు ఉపయోగించే ట్రాక్టర్లు, పురుగు మందులపై పన్ను 12% నుండి 5%కి తగ్గనుంది. అలాగే గుండె సంబంధిత 33 ప్రాణరక్షిత మందులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడంతో వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. వాహనాలు, గృహోపకరణాలపై పన్నులు తగ్గడంతో ల్యాప్టాప్లు, టీవీలు, కార్లు, మోటార్ సైకిళ్లకు కూడా చౌకగా లభించనున్నాయి.